కోట్ల జనం ఉంటే అందులో పేదలు మెజారిటీ స్థానంలో ఉన్న విషయం మనందరికీ తెలుసు. అంటే పేదలంటే బడుగు బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీ బడుగులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలో బీదవాడు, వీళ్ళందరూ బడుగులు అంటాం. అంటే దాదాపు 5 కోట్ల జనాభాలో 65-70% పైనే పేదవాళ్ళు ఉన్నట్లు అంచనా. దీనికోసం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రతి ప్రభుత్వం కానీ పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన సీఎంగా ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజెంట్గా ఎన్డీఏ ప్రభుత్వానికి అధినాయకుడిగా సీఎంగా ఉన్న విషయం మీ అందరూ గుర్తు చేస్తూ ఎప్పుడు పేదల గురించి ఆయన ఆలోచన చేస్తాడు. అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడే పేదల కోసం ఈరోజు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం మీ అందరికీ తెలుసు. 50 రూపాయలకే మసూరు బియ్యం. మార్కెట్లో బియ్యం విలయతాండం చేస్తుంది. 100 రూపాయలు, 150 రూపాయలు, మినిమం 70 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో మసూరు బియ్యాన్ని కూడా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో 50 రూపాయలకే ఒక కార్డు హోల్డర్ అందరికీ కూడా 10 కేజీల చొప్పున 50 రూపాయలకే ప్రతి కార్డు హోల్డర్కి ఇవ్వాలనేసి ఆయన ఆదేశించడం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాడన్న గారి యొక్క ఆదేశానుసారం వాళ్ళ సోదరుడు ఉమాపతి గారు, అదేవిధంగా ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరుమణి శారద గారు, మరి హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, అదేవిధంగా గుడిసే శ్రీరాములు, ఎక్స్ఎంటీసీ రంగన్న, తర్వాత శివప్పన్న టౌన్ ప్రెసిడెంట్ తిమ్మప్ప, దొడ్డనికేరి శివప్పన్న, అందరూ కూడా రంగస్వామి, మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు పేదల కోసం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశానుసారం 50 రూపాయలకే సన్న బియ్యం, అది కూడా 10 కేజీలు, కేజీ 50, అట్లా 10 బయట 60 అంటే ఇక్కడ 50 సార్, 50 రూపాయలు అంటే ఒక కార్డు హోల్డర్కి 10 కేజీలు. ఈ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం.